సింహరాశి వారికి అక్టోబర్ 24 శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున వీరికి ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి, అది తప్పకుండా ఈ విధమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వబోతుందో అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందామండి. ఈ యొక్క సింహరాశి వారు నిన్నటి జ్ఞాపకాల్లో ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఈ 2 సంవత్సరాల క్రితం ఏదో ఒక వ్యక్తి, అంటే ఏదో ఒక అవకాశం మీ జీవితం నుండి దూరం అయిపోయిందండి. మీరు దాన్ని మర్చిపోయారని అనుకుంటున్నారు. కానీ మీరు మర్చిపోయినటువంటి విశ్వం మాత్రం మర్చిపోలేదన్నమాట. ఇప్పుడు ఈ 2025 అక్టోబర్ 24 శుక్రవారం రోజు అదే దూరమైనటువంటి బంధం మళ్ళీ మీ వైపు నడిచి వస్తుంది. అది ఏమిటి? ఎవరి వల్ల వస్తుంది? ఎప్పుడు? ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారి పరిస్థితులు ఎలా ఉంటాయని కనుక, లాభ నష్టాలు అన్నీ కూడా సమానంగా స్వీకరిస్తారనమాట. మరి ఎప్పుడు కూడా ఈ యొక్క సింహరాశి వారు వీరి ఆలోచనలు కూడా ఎక్కడికో మొదలు పెడతారో అన్నీ కూడా మర్చిపోయి వీరి ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాయన్నమాట. ఈ రాశివారు బయటకు ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల ఒక తుఫానులా కనిపించే ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయండి. వీరి బుద్ధిమంతులు, విశ్లేషకులు, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూసేటువంటి వ్యక్తిత్వం కూడా కలిగినటువంటి వ్యక్తులని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఒకసారి ఎవరిని వదిలిపెడితే మాత్రం తిరిగి వారిని నమ్మడం మాత్రం చాలా కష్టం. అంటే ఈ యొక్క సింహరాశి వారి యొక్క స్నేహాన్ని కానీ మనం సంపాదించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీరు ఎవరినైనా కూడా చాలా డీప్గా నమ్ముతారనమాట. కానీ ఒక్కసారి కనుక వీరి గురించి ఏదైనా నెగిటివ్ జరిగినా, నెగిటివ్గా ప్రచారం చేసినా, ఇంకా అవతల వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినా కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తి వెంటనే దూరం అయిపోతాడండి. వెంటనే పూర్తిగా కూడా, అంటే కానీ ప్రత్యేకంగా తన ఆలోచనలతో ముందుకు వెళ్తే ఆ వ్యక్తి అనే చెప్పాలి. కానీ ప్రత్యేకంగా వారిని నమ్మే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. అయితే ఈ యొక్క సింహరాశి వారికి భావోద్వేగం కన్నా ఆలోచనలు చాలా ముఖ్యం. కానీ ఆ ఆలోచనలో ప్రేమ దాగి ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క పాలనా గ్రహమైనటువంటి శని కానీ, ఇప్పుడు బృహస్పతి కానీ, గురుడు కానీ వీరి యొక్క జీవితంలో కొత్త కాంతిని తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుందన్నమాట. అయితే ప్రస్తుతంలో ఇటీవల కాలంలో వీరు ఏదో ఎదురు చూపులో ఉన్నారన్నమాట. కానీ మీకు తెలియకుండానే విశ్వం మీకోసం ప్రణాళికలు సిద్ధంగా చేస్తుందండి. ఆర్థికంగా కొంత ఒత్తిడి, వ్యక్తిగతంగా కొంత అయోమయం, మరియు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరిని వదలాలో తెలియని పరిస్థితులు అయితే ఉన్నారనమాట. కానీ మీ లోపల ఒక స్పార్క్ అనేది ఉంటుంది. అంటే ఒక గాలిలాగా రగులుతున్నటువంటి ఆశ అనమాట. అది ఇప్పుడు నిజం కాబోతుందనమాట. ఈ అక్టోబర్ 24 శుక్రవారం రోజు మీ యొక్క పంచమ స్థానానికి దృష్టిని వేస్తున్నాడు అనమాట. ఇది ప్రేమ, బంధం, అనురాగానికి ఒక సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా వీరికి ఈ యొక్క పరిస్థితులు జరుగుతున్నటువంటి కాలంలో, వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపుల కాలంలో వీరికి ప్రత్యేకంగా ఒక విషయం తెలియబోతుందన్నమాట. మీరు గుర్తుపెట్టుకుంటారా? అంటే ఈ 2023 అక్టోబర్లో కొంచెం అటు ఇటుగా ఆ సమయంలో ఒక వ్యక్తి లేదా ఒక బంధం, ఒక అవకాశం కావచ్చండి. 2 సంవత్సరాల క్రితం మీ జీవితం నుండి చాలా దూరం అయిపోయారు వాళ్ళు. ఆ సమయంలో మీకు ఎంతో బాధ కలిగి ఉండవచ్చు. మీరు కన్నీరు పెట్టుకున్నటువంటి ఆ సందర్భం అయి ఉండవచ్చు. దేన్నైనా కూడా అంటే పెట్టుకొని నిశ్శబ్దంగా అంగీకరించారు కొన్ని విషయాల్ని. మీ యొక్క ప్రేమ కావచ్చు, లేదా మీ యొక్క స్నేహం కావచ్చు, లేకుంటే ఏదో ఒక బంధం కావచ్చు, ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా మీ జీవితంలో అనవసరంగా రాంగ్ స్టెప్ తీసుకున్న విషయాలు కావచ్చు. మీకు ఇంచుమించుగా ఇదే సమయం నుంచి మొదలైన సందర్భాలు ఉన్నాయన్నమాట 2 సంవత్సరాల క్రితం. అయితే మీరు పూర్తిగా అనుకుంటారనమాట, ఇక తిరిగి రాదు. కానీ అవి పూర్తిగా అనుకున్నారు. కానీ ప్రత్యేకంగా విశ్వం మీకు ఒక్కొక్క అంటే వృత్తం పూర్తి చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క వృత్తం పూర్తి కాబోతుందండి. అది ఏంటి అనేది ప్రత్యేకంగా చూస్తే కనుక, ఇప్పుడు మీ జీవితంలోకి, అంటే క్రితంలో జరిగినటువంటి దానికన్నా ఇప్పుడు మీ జీవితంలోకి ఆ యొక్క పరిస్థితి మళ్ళీ తిరిగి రాబోతుందన్నమాట. పరిస్థితి అంటే ఈసారి అంటే డబుల్ ఇంపాక్ట్ఫుల్గా అదృష్టాన్ని తీసుకొని రాబోతున్నారన్నమాట. అయితే మీరు ఒకప్పుడు హృదయంతో కోరుకున్నారు, ఇది పాత ప్రేమ కావచ్చు, ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి రావచ్చు, లేదా మీరు వదిలివేసినటువంటి ఒక
డ్రీమ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక అవకాశంగా తిరిగి వస్తుందనమాట. ఎవరో మీ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఆ యొక్క అనుబంధం ప్రాణం పోసుకుందని కూడా చెప్పుకోవచ్చనమాట. ఈసారి మీ హృదయం చాలా సిద్ధంగా ఉండబోతుందండి. అయితే ఈ యొక్క అవకాశాలకి, ఈ యొక్క పరిస్థితులకు కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉంటాయన్నమాట. అంటే ఈ సంఘటనలకు కారణం ఒక వ్యక్తి, అతను మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయాడనమాట. ఆలోచనలో పరిపక్వత కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి ద్వారా ఊహించని విధంగా ఒక మెసేజ్, ఒక కాల్ లేదా ఏదైనా సరే అంటే జరగవచ్చనమాట. ఇవే ఈ యొక్క పునరాగమనం మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది. ఈసారి హృదయంతో సైలెంట్‌గా నవ్వుతూ, ఎందుకంటే లోపల బలంగా ఉన్నారని చెప్పుకోవాలి మీరైతే. అయితే మీకు ఎప్పుడో కాకుండా ఆగిపోయినటువంటి అవకాశం కూడా ఇప్పుడే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీనివల్ల ఏం మారబోతుంది అంటే, నిజంగా చెప్పాలంటే కనుక మీ యొక్క పునరాగమనం మీ యొక్క జీవితానికి మళ్ళీ ఉత్సాహాన్ని తీసుకొని వస్తుందన్నమాట. మీరు తిరిగి ప్రేమలో విశ్వసించగలుగుతారు. ఆర్థికంగా కూడా ఈరోజు తర్వాత పాజిటివ్ మార్పులైతే తప్పకుండా వస్తాయండి. మీరు మొదలుపెట్టని పనులు కూడా మళ్ళీ మొదలు పెట్టబోతున్నారనమాట. గుర్తుంచుకోండి, గతం మళ్ళీ వస్తున్నప్పటికీ మీ యొక్క పాత జ్ఞాపకాలను స్పందించకూడదనమాట. మీరు మారిపోయారు కాబట్టి ఇప్పుడు నిర్ణయం మీ యొక్క జీవితాన్ని అనే విషయాన్ని గురించి గుర్తుంచుకోవాల్సినటువంటి సమయం అయితే ఈరోజు మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని, ఎన్ని విధాలుగా మీకు మేలు జరగాలన్నా కూడా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట. ఈరోజు ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు. ఎవరైనా పాత వ్యక్తి మిమ్మల్ని సంప్రదిస్తే హృదయంతో వినండి, కానీ మైండ్తో స్పందించకండి. అలాగే వాహన ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎరుపు రంగు దుస్తులు తప్పకుండా తప్పించండి. తాత్కాలిక వాదనలకు దారి తీస్తుందని చెప్పాలి. అలాగే పాలు లేదా పసుపు దానం చేయడం వల్ల మీకు పాజిటివ్ శక్తి మరియు రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే దీంట్లో ఆధ్యాత్మికమైనటువంటి మార్గదర్శకం ఉంది. ఈరోజు తప్పకుండా రేపటి రోజున లక్ష్మీదేవతను మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించి దీపం వెలిగించి మీ ముందు నీటితో నిండిన గిన్నె ఉంచండి. ఆ నీరు నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుందన్నమాట. నిశ్శబ్దంగా కూర్చొని మీరు కోల్పోయినది తిరిగి వస్తున్న దృశ్యాలను మనస్ఫూర్తిగా ఊహించుకోండి. ఆ శక్తి మీ చుట్టూతా కూడా వ్యాపించి మీకు మరింత పాజిటివ్గా ఉండేలా చేస్తుందన్నమాట. అయితే ప్రధానంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క సింహరాశి వారు అంటే ప్రేమించేవారండి. తిరిగి వస్తుంది, మీరు కోల్పోయినది తిరిగి చేరుతుంది. కానీ ఈసారి మీరు మునుపటిలా కాదు, మీ యొక్క జ్ఞానం అనుభవంతో నిండిపోయారనమాట. గతం మళ్ళీ తిరిగి వస్తుంది. శాపంగా కాదు, ఒక ఆశీర్వాదంగా విశ్వం మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు నీ సమయం వచ్చింది, ధైర్యంగా ప్రశాంతంగా ముందుకు సాగండి అని. ఎందుకంటే రేపటి ఉదయం మీరు తిరిగి సంతోషాన్ని ఆలింగనం చేసుకునేటువంటి రోజుగా ఉంటుందనే విషయం కూడా మీకు చెప్తుందనమాట. అయితే ఈ యొక్క రోజు మీకు నేను చెప్పినట్లుగా ఎంతో మేలు జరగబోతుందండి. అంతే మీకు జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు మరియు బ్లూ కలర్ అండి. అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 2 మరియు 5 అన్నమాట. రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం. అలాగే రేపటి రోజున మీకు అంటే కొంచెం ఉత్తర దిక్కు కానీ లేకుంటే దక్షిణ దిక్కు కానీ అంత బాగాలేదండి. తూర్పు దిక్కు ప్రయాణాలు శ్రేయస్కరం అనమాట. ఒకవేళ మీరు ఈ దిక్కులలో ప్రయాణం చేయవలసి వస్తే కనుక తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారు అంటే సింహరాశిలో పుట్టినటువంటి వారు ఏదైనా సరే అండి, కొంచెం అవమానాలు పడేటువంటి అవకాశం, నిందలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. కొన్ని విషయాల్లో అవమానం అయితే జరుగుతుందనమాట. అంటే ఫోన్ కాల్స్ రూపంలో కావచ్చు, లేకుంటే ఎవరైనా వ్యక్తి ద్వారా డైరెక్ట్గా మనం మీట్ అయినప్పుడు గొడవలు పడేటప్పుడు కొంచెం వాదోపవాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అవతల పర్సన్ కూడా అనవసరంగా వాదించేటప్పుడు మనం కూడా 1-2 సార్లు పదే వారితో వాదించడం అంత మంచి పని కాదనమాట. తగు జాగ్రత్తలు పాటించి మీరు గొడవలకి దూరంగా ఉండండి. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, రేపటి రోజున బ్లూ కలర్ మరియు ఎల్లో కలర్ రేపటి రోజున కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం 2 మరియు 5 సంఖ్యల అదృష్ట సంఖ్యలు అనమాట.
తప్పకుండా మీరు వీటన్నిటిని పాటిస్తూ సంతోషంగా ఉండండి. చూసారు కదండీ సింహరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.